నీకంటూ 5 సంవత్సరాలు అవుతుంది నువ్వు వచ్చి, నీకు ఏమనిపించింది? అక్కడికి వెళ్ళు, ఏం 5 కనపడలేదు. సంవత్సరాల్లో నీకు ఏమనిపించింది ఇక్కడికి రావడంలో? నాకు బాగుంది చాలా. నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం బాగుంది, అనుకోని జరుగుతున్నాయి. ఏదైనా తేడా ఉంటే ఆయన చెప్పి లైన్ చేసేస్తున్నారు. వెళ్ళు, అటు వెళ్ళు. ఇప్పుడు 8 సంవత్సరాలు నువ్వు ఇక్కడికి రావబట్టి ప్రతి వారం ప్రతి సోమవారం వస్తున్నావా ఇక్కడికి? ప్రతి సోమవారం వస్తున్నాను. దూరం కాదు దగ్గర. అట్లా ఒక కుటుంబానికి ఏ విషయం అయితే జరుగుతుందో అది బయట పెట్టాలి అనేది. ఇక్కడ శివలింగం ఉన్నది మీకు ఎప్పుడైనా కనపడిందా? లేకపోతే దీక్షలో చూసావా? లేకపోతే అబద్ధం చెప్తున్నారా ఉంది అని? ఉంది కానీ నిదర్శనం తెలుస్తుంది, కానీ నిదర్శనం తెలుస్తుంది అనుకున్నాడు జరుగుతున్నాయి. ఉంది శివలింగం. శివలింగం ఉంది. అది ఏమంటున్నారు అని అంటే శివలింగం కోసం కాదు నేను చెప్పేది, జనం కోసము మాటలు చెప్పి వీళ్ళు కాలం గడుపుతున్నారు అని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు నేను యూట్యూబ్కి ఎక్కాల్సి వచ్చింది. లేకపోతే ఈ రోజు నేను ప్రసారం చేసుకొని నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అందుకనే ఈ రోజు మీతో చెప్పిద్దామనే ఇన్ని సంవత్సరాల్లో నీకు ఆరోగ్య విషయంలో ఎలా ఉంది ఏంటి అడిగిందని. నాకు చాలా బాగుంది నాన్న. నా గ్యాస్ వచ్చినా నేను వెళ్ళేసుకోవట్లేదు, ఉంటే రాసుకుంటున్నాను. నాకు బాగుంటుంది. ఏదైనా మనసులో తలుచుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. అది కావాలి నాకు. ఎందుకంటే ఇవాళ ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చేది, ఇవాళ నిజమా కాదా అనేది నాకు క్లారిటీ కోసం నేను చెప్తున్నా నీకు. అది తో పక్కకి వెళ్ళు, నువ్వు రామ్మా. సుశీల మాటలు సుశీల నీకు మీ ఆయన ఒకప్పుడు వద్దన్నా గానీ, మీ వాళ్ళు వద్దన్నా గానీ ఇక్కడ ఏముందని నువ్వు వస్తున్నావు, ఏ శక్తి ఉందని నువ్వు వస్తున్నావు, భగవంతుడు ఎవరు ఉన్నాడు, శివయ్య ఉన్నాడా, వీళ్ళ దాన్ని బట్టి నువ్వు వస్తున్నావా, ఒక భగవంతుడు ఉన్నాడనే ఒక నమ్మకంతో వస్తున్నావా, ఏముంది అక్కడ అని నీ వాళ్ళు అన్నా గానీ, బయట వాళ్ళు అన్నా గానీ, ఏముంది అని అన్నా గానీ నువ్వు ఎందుకు వస్తున్నావు? నీ ఆరోగ్య విషయం కోసం వస్తున్నావా? నీ కుటుంబం కోసం నువ్వు వస్తున్నావా? లేదు దాన్ని అడిగితే నేను చేయలేదా అంటది. చిన్న అడుగుతుంటే నా కుటుంబం గురించి నీ కుటుంబం గురించి వస్తున్నావు. కానీ బయట వాళ్ళు శివలింగం ఉంది అంటున్నారు. అది నిజం అనుకుంటున్నావా, అబద్ధం అనుకుంటున్నావా? 10 మందికి నేను చూపిస్తున్నాను దీక్షలో ఇక్కడ, అది నిజం అంటున్నారు, అబద్ధం అంటున్నారు. దీనికి వేరే దానికి చూపించుకోవాలి, వేరే వీళ్ళ పదవి కోసము వీళ్ళకి డబ్బులు రావాలి అని చెప్పేసి వీళ్ళ కోసం చూపించుకుంటున్నారని అంటున్నారు. ఇది నిజమా కాదా? ఇప్పుడు నువ్వు రాబట్టి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల్లో నీ కుటుంబానికి ఏది వచ్చినా గానీ నేను ఆదుకుంటున్నానా లేదా? ఆదుకుంటున్నానా, కానీ ఈ డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు ఇది నాన్నగారు. మనం ఏదైనా ఆపుతోతే తెలుసుకోగానే ఏదన్నా జరిగిపోతుంది. నీకు ఆపదలో ఉందన్నా గానీ ఆ అమ్మాయి ఎక్కడ కనపడ్డా గానీ నాకు తేడాగా ఉందని నువ్వు మనసులో అనుకుంటే ఆ అమ్మాయి ప్రత్యక్షం అవుతుందా లేదా? అవుతుంది. నీ ప్రాణాన్ని ఆ అమ్మాయి కాపాడుతుందా లేదా? కాపాడుతుంది. కనపడినప్పుడు రోజున ఇలాగ ఉందంటే ఏంటమ్మా ఎలాగున్నామని నా అడుగుతుంది, నేను అడుగుతా. ఆ క్షణంలో నీకు భగవంతుడు అనేది దారి చూపిస్తున్నాడా? చూపిస్తున్నాడు. అది నాకు కావాలి. చూపిస్తాడు. ఇక్కడ స్పష్టంగా నాన్నున్నాడు, భగవంతుడు ఉన్నాడు. ఆ నాన్న బట్టి మేము ఇలాగ ఉన్నాం. మా అమ్మోళ్ళు కూడా మా చెల్లెళ్ళని కూడా చాలా వరకు దగ్గర తీసాడు. వాళ్ళు చెప్పిన మాటే అనుకోకుండా వాళ్ళు చేసుకున్నారండి. అది నేను దానికోసం. ఎందుకంటే ఇవాళ నేను చెప్పుకుంటాం కోసమో కాదు, నాకు శక్తి ఉందా లేదా అనేది మీరనేది ఎవరినైనా సరే మీరు ఎదిరించి భగవంతుడు ఉన్నాడనే వస్తున్నారా లేడని వస్తున్నారా అనేది. ఎంతమంది ఎన్నో అనుకున్నా మీరు అనుకుంటే అనుకోండి, నానున్నాడనే వస్తున్నారు. మొత్తం ఒకటే. ఒకప్పుడు ఫస్ట్ లో విష్ణుమూర్తి ఉన్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఆ అమ్మాయి మీ ఇంటి దగ్గర ఒక భగవంతుడు వచ్చాడా లేదా? 5 సంవత్సరాల క్రితం నీ ఇంట్లో ఆ అమ్మాయి ఏదో పలకనేయడానికి వస్తే నీ ఇంట్లో భగవంతుడు వచ్చాడా లేదా? ఆ రోజు వచ్చినప్పుడు మీ అత్తగారు చేసిన భగవంతుడే కదా అని సంతోషించావా లేదా? మళ్ళీ సంతోషం ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత కొన్ని రోజులు తర్వాత, కొన్నాళ్ళు కూడా కాదు కొన్ని రోజులు కొన్ని వారాలు గడిచిన తర్వాత భగవంతుడు ఉన్నాడని 5 సంవత్సరాల క్రితం పసుపు కుంకుమ తీసుకొచ్చి నా భగవంతుడే వచ్చాడు, నాన్న ఇక్కడ పూజలు చేసింది వాళ్ళ అత్తగారు దేవుడు ఎవడికి వచ్చారని చెప్పేసి నువ్వు
నువ్వు ఫస్ట్ తొలితో వచ్చి నువ్వే కొబ్బరికాయ కొట్టి భగవంతుడు ఉన్నాడని నిలబెట్టావా లేదా? నేనే నిలబెట్టాను నాన్న. నువ్వు నిలబెట్టిన తర్వాత నిలబెట్టాను, నేనే నిలబెట్టుకున్నా, నేనే వచ్చాను. 2 వారాలు తిరగమన్నా 3 వారాలు తిరిగాను. నాకు అమ్మ కనపడుతుంది అన్నాను, గళ్ళు గళ్ళు మంట. అది కాదు, మా ఇంట్లోది పరిస్థితుల గురించి నేను రాలేకపోయాను నాన్న. అది నేను అందుకని నా భర్తను కూడా పోగొట్టుకున్నాను, తర్వాత అల్లుడిని పోగొట్టుకున్నాను. తర్వాత ఏమనిపించింది నీకు? భగవంతుడు ఉన్నాడు అని నీకు రావాలనిపించిందా? భగవంతుడు ఆ రోజు నిజంగా అమ్మ వచ్చినా కూడా మళ్ళీ వెనక్కి తీసుకెళ్లిపోయింది. వెనక్కి తీసుకెళ్లిపోయి నన్ను ఎందుకు పంపిస్తున్నామని నాలో నేనే పడిపోయి. అక్కడికి లక్ష్మి నేను చాలా సార్లు అడిగింది, ఏంటి అత్తగారు మీరు రావడం లేదు అని అంటే, నాకు అమ్మ కనపడుతుంది, నేను రాను, అమ్మ ఇక్కడే ఉంది కదా అని నువ్వు ఆ రోజు సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత భర్తను పోగొట్టుకొని తమ్ముళ్ళని పోగొట్టుకొని ఒక భగవంతుడు ఉన్నాడని నువ్వు వచ్చావా? నీ అంతలో నువ్వు వచ్చావా? వాళ్ళు రమ్మంటే నువ్వు వచ్చావా? కాదు, నా మనసులో నాటిది నాకు శివయ్య ఉన్నాడు, నేను శివయ్య భక్తురాలు, అన్ని గురించే వస్తున్నా. ఎక్కడికి వెళ్ళినా కొమ్ములు మొత్తాకి వెళ్తున్నాను. నాకు శక్తి ఇస్తున్నాడు, ఆయనే ఇస్తున్నాడు. ఆ శక్తి వల్ల నేను ఇంతవరకు ఉన్నాను. నేను వెళ్ళిపోవచ్చున్నాను. ఆ శివయ్య నాకు ఇచ్చి నా భర్తను తీసుకెళ్ళాడు. వారాలు తిరిగిన తర్వాత నీ కూతురికి ఏ పని మీద అయితే నువ్వు తిరిగావో 9 వారాలు ఆ పని అయ్యిందా లేదా? అయ్యింది నాన్న, అయ్యింది కదా? అయ్యింది. ఆ బిడ్డనే తీసుకొచ్చా, ఆ బిడ్డతోనే చేపించాను నేను నాన్న. నా గొప్పతనం అది. నేను దేనికి వెళ్ళినా కూడా నాన్న లేని ఇది అవ్వట్లేదు. అది సత్యమరా చల్లే పోటీకి మళ్ళీ వచ్చేవారు మొత్తం పెట్టకూడదు, మొత్తం అవ్వాలి, పూర్తి అవ్వాలి. అయిపోయింది. అది చిన్నది బాధ కాదు, పక్కన ఉన్నది, పక్కన ఉన్నది అయింది. అయిపోయిందన్నా. సరే